ఆంధ్రులకు ఆ విజ్ఞత ఉండదా? తెలుగు ఇది ఎక్కడి అది ఆర్కే కొత్త పలుకు. అచ్చా ఒకసారి చూద్దాం. తెలుగునాట అధికార ప్రతిపక్ష నాయకులు జాతీయ స్థాయిలో నాయకులు కూడా అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధాని మోడీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం. గత ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఉవ్విల్లూరుతుండగా అధికార కాంగ్రెస్ ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. 5 నెలల క్రితం అధికారం కోల్పోయిన కేసీఆర్ 1-2 స్థానాలైనా గెలుచుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి 5 నెలలైనా వాస్తవంలోకి రాకుండా తెలంగాణను పాలించే సమర్థత తనకు మాత్రమే ఉందన్న భ్రమంలో ఉన్న కేసీఆర్ బహిరంగ సభల్లో కూడా అదే విధంగా మాట్లాడారు. కేవలం 5 నెలల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైందని ప్రచారం చేయడం ఆయన అతి విశ్వాసానికి నిదర్శనం. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కేసీఆర్ లో అహంభావం తొలగిపోలేదని తెలుస్తుంది. నేను చెప్తానేనా ఇంకా ఫకర్ తగ్గలేదని. తెలంగాణలో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకం కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో తాత్కాలిక తాయిలాలతో సంతృప్తి పడిపోవడమో అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఏపీ పౌరులపై ఉంది. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా జగన్ పాలన సాగింది. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన వారు కూడా వేధింపులకు నిర్బంధాలకు గురయ్యారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన కలగక మానదు. ఏపీ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి రాజధాని అంటే ఇది అని చెప్పుకోలేని దుస్థితి కల్పించిన జగన్ను నెత్తిన పెట్టుకోవాలా లేదా అన్నది ఆంధ్రులు ఆలోచించుకోవాలి. జగన్ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్టు మూలన పడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది అని 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేము చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. సంక్షేమం పేరిట జనానికి ముష్టి వేస్తూ సహజ వనరులను చెరబట్టి అపర కుబేరులుగా అధికారంలో ఉన్న వారు అవతరిస్తున్నారని ప్రజలు గుర్తించాలి. ఈ ఎన్నికలు ప్రజల తలరాతను మార్చబోతున్నందున ప్రజలు 1-2 సార్లు ఆలోచించుకొని ఓటు వేయాలి. కుల మతాలకు అతీతంగా రాష్ట్రం హితువు కోరేవారు సంఘటితం కావాలి. తెలంగాణలో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ ను అక్కడి ప్రజలు ఇంటికి పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ మాత్రం విజ్ఞత ఉండదా అని చెప్పి ఆర్కే కొత్త పలుకు. ఇక్కడ అధికారంలో పంపించేసి అక్కడ అధికారంలో ఎప్పుడు పంపిస్తారు?